హలో ఎవరు ఎలా ఉన్నారు? బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అంటే శ్రీ వ్యాస భగవానుడి జన్మదినం. అసలు గురు పౌర్ణమి అంటే వ్యాస భగవానుడి జన్మదినం. అయితే అందరూ గురువులే, కాదనలేవు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మొదటి గురువులు. ఆ తర్వాత నాకు విద్య నేర్పినటువంటి గురువులు నాకు తర్వాత గురువులు. అలాగే నన్ను జీవితాన్ని తీర్చిదిద్దుతున్న, నన్ను ఇంత విధంగా తయారు చేసినటువంటి ఆ పరమశివుడు కూడా ఆ గురువే. ఇంకా చాలామంది గురువులు ఉన్నారు. అయితే షిరిడి సాయిబాబా గారు, పట్టుప సత్యసాయిబాబా గారు, అలా కాకుండా అనేక రకాలైన అనేక గురువులు ఉన్నారు. గురువు ఏదైనా గురువే, గురువుని మనం కాదనలేము. అయితే గురువుని పూజించవచ్చు, గురువుని సేవించవచ్చు. కానీ ఆ గురువు గారు చెప్పినట్టుగా మనం మసులుకుంటేనే ఆ గురువు గారి ఆశీర్వాదం మనకు ఉంటుంది. ఇప్పుడు మనం నర్సీపట్నంలోని శ్రీ షిరిడి సాయిబాబా గుడిలోని శ్రీ షిరిడి సాయిబాబాని దర్శించుకుందాం. అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ అన్నీ కూడా చూస్తారని అనుకుంటున్నాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ కామెంట్స్ ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి. సాయిబాబా గారికి ముందుకన్నా వచ్చింది దారి వీడియో తీస్తున్నాను, వీడియో అప్లోడ్ అవుతుంది. మనం సాయిబాబా గుడిలో ఉన్నాము. శ్రీ సాయిబాబా గారికి కలుపులు కూడా సమర్పిస్తూ ఉంటారు. శ్రీ దత్త సాయి వీడియో తీసుకుంటాను. యూట్యూబ్ ఛానల్ సర్రాజు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ తీసుకుంటాను. థ్యాంక్స్ అండి.
చూడండి, శ్రీ 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 షిరిడి సాయిబాబా నాని విగ్రహం దేవస్థానం వాళ్ళే పర్మిషన్ తోటి గర్భగుడిలో వీడియో తీస్తున్నాను. అందుకు సహకరించిన గర్భగుడి దేవస్థానం వాళ్ళకి, అందుకు సహకరించిన షిరిడి సాయిబాబా దేవస్థానం వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. చూడండి, ఇప్పుడు షిరిడి సాయిబాబా గారిని మనం ప్రత్యక్షంగా నిజంగా షిరిడి సాయిబాబా గారు కూర్చున్నారేమో ఇక్కడ అనేటువంటి భ్రాంతి కలిగేలాగా అనేటువంటి ఈ ఆలోచన కలిగేలాగా మనకున్నది ఈ షిరిడి సాయిబాబా గారి గుడి. ఈ షిరిడి సాయిబాబా గారి గుడి చూడండి, విస్తరించండి. వాళ్ళ గురి పౌర్ణమి అంటే షిరిడి సాయిబాబా గారికి కూడా, షిరిడి సాయిబాబా గారు కూడా ఒక గురువు కనుక షిరిడి సాయిబాబా గారు కూడా షిరిడి సాయిబాబా గారు కూడా గుడి కనుక షిరిడి సాయిబాబా గారు కూడా గుడి, షిరిడి సాయిబాబా గారు కూడా గురువే కనుక ఆయన దేవాలయాన్ని మనం సందర్శిస్తున్నాం. జై షిరిడి సాయిబాబా చూసారా, నిజంగా ఆయనే వచ్చి కూర్చున్నట్టుగా ఉన్నది.
వేలికి దెబ్బ తగిలింది కూడా. వేలికి దెబ్బ తగిలినట్టు. షిరిడి సాయిబాబా గారి పల్లకీని చూసి తరించండి. భక్తులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. భక్తులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. కొద్దిగా ఆగేసి అమ్మ, అలాగే
స్వామి స్వచ్ఛ నక్షత్ర శ్రీ 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 షిరిడి సాయిబాబా వారిని మనం ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. దేవాలయంలో గర్భగుడిలోకి అసలు ఎవరు వెళ్ళనివ్వరు. అలాంటిది షిరిడి సాయిబాబా గుడిలో దేవస్థానం వాళ్ళ పర్మిషన్ తోటి లోపలికి వచ్చి షిరిడి సాయిబాబా గారి విగ్రహాన్ని బాగా మీకు చూపెట్టాలని చెప్పేసి కోరికతోటి ఈ వీడియో తీస్తున్నాను. స్వచ్ఛందంగా సేవ చేస్తున్నటువంటి వాలంటీర్లు, వాళ్ళని కూడా చూడండి. ఈ పుణ్యం వాళ్ళకు కూడా చెందుతుంది.
ఏర్పాట్లు బాగా చేశారు. ప్రసాదాలు కూడా రకరకాల ప్రసాదాలు పంచుతున్నారు. పులిహార ప్రసాదం మరియు తీయ బూందీ ప్రసాదం, శనగల ప్రసాదం చాలా చాలా అద్భుతంగా పంచుతున్నారు. ప్రశాంతంగా గుడి వాతావరణం ఉంది. ఎటువంటి తొక్కిసలాట్లు అవ్వకుండా, ఎటువంటి గొడవలు అవ్వకుండా అందరూ కూడా ప్రశాంతంగా షిరిడి సాయిబాబా గారిని దర్శనం చేసుకునేలాగా దేవస్థానం వాళ్ళు ఏర్పాట్లు చేశారు. మంచినీరు కూడా ఏర్పాటు చేశారు. అన్ని రకాలుగా కూడా సౌకర్యంగా ఉన్నది. ఈ బాబా గారి గుడి ఎంతో అభివృద్ధమైనది. మీరందరూ చూసి ధరించవలసిందిగా కోరుతున్నాను. वीडियो को उस पर लगे सरराज क्रिएशंस यूट्यूब चैनल. దయచేసి సర్రాజ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ వస్తుంది. బెల్ బటన్ కూడా టచ్ చేసినట్లయితే ఆల్ అని వస్తుంది. ఆల్ అన్నది కూడా మీరు టచ్ చేసినట్టే నేను తీసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించవలసిగా కోరుతున్నాను. ప్రతి దేవాలయం కూడా ఇంచుమించు అన్ని దేవాలయాలు మీకు చూపెట్టాలి అనేటువంటి కోరికతోటి ఈ వీడియో తీస్తాను. అంతేగాని డబ్బుని ఆశించి మాత్రం తీయట్లేదు. నాకు ఎటువంటి రూపాయి కూడా రాదు. కానీ మీ అందరికీ చూపెట్టాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తాను. Hello. Hi. Rama. Hello. T2. Boleh Oma.
పర్మిషన్ ఇచ్చిన శ్రీ 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 షిరిడి సాయిబాబా ట్రస్ట్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.